నిబంధనలకు విరుద్ధంగా అంగన్వాడీ టీచర్ల బదిలీలు చేయడం జరిగిందని, బదిలీలను వెంటనే రద్దు చేయాలని ఏటూరు నాగారం మండలంలోని బూటారం, మానసపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు డిమాండ్ చేశారు. రంగాపురం, పాపుక్కపురం గ్రామాలకు చెందిన అంగన్వాడీ సెంటర్కు చెందిన టీచర్లు బదిలీ చేయించుకుని ఏటూరు నాగారంలోని బూటారం, మానసపల్లి గ్రామాల్లో ఖాళీగా ఉన్న సెంటర్లలో బదిలీపై వచ్చి జాయిన్ అయ్యారు. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని అక్రమంగా తమ గ్రామాలకు బదిలీపై వచ్చిన వారిని గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అంగన్వాడీ కేంద్రం నుండి బయటికి పంపించి కేంద్రానికి తాళాలు వేసి తమ నిరసన తెలిపారు. బదిలీలు రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గంటల గుంటలు వెళ్ళేది పంచం అక్కడికి పెట్టుకో అవన్నీ అప్పుడంటే చదువుకున్నాం లేదు కాబట్టి అదే ఏం చెప్తాను, మీరేం చెప్తాను మేడం? మేడం కొంచెం ఇక్కడ గొడవ జరుగుతుంది మేడం. మీరు ఎట్టొచ్చారు, దేనికి వచ్చారు? ఇక్కడ మాకు తింటున్నప్పుడు మాకు ఇవ్వాలని గొడవ అవుతుంది. అవునా మేడం? వేసారు మేడం, బయట నిలబడ్డా. సరే మేడం, ఓకే. ఊరోళ్ళు మేడం? ఆయమ్మ కూడా రోడ్డు మీదనే ఉంది మేడం. నా పేరు తోలెం జానకి. మేము ఇంతకుముందు ఒకసారి అయితే సీడీపో మేడానికి అయితే అప్లికేషన్ పెట్టుకుంటే సరే చూద్దామమ్మా, నోటిఫికేషన్ పెడతాం, అప్పుడు వచ్చినప్పటికీ మీరు పెట్టుకుంటే అప్పుడు మీకు చేద్దామని అయితే అన్నది. మరి ఇప్పుడు వేరే ఈ మేడాన్ని తీసుకొచ్చిండ్రు, ఈ మేడాన్ని ఆలే పంపించిండ్రు, నీ మేడం అంటుంది, కలెక్టర్ పంపించింది అంటుంది. మరి ఇప్పుడు ఆ మేడం ఉంటే ఇక్కడ లోకల్ వాళ్ళం మేము ఉన్నాం కదా, మరి మాకు ఇవ్వాలి కదా, ఆ మేడానికి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు సల్బాక ఒకటి ఉన్నది, ఎసడిపల్లి ఉన్నది, వయ్యి అట్లనే ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఇవ్వకుండా మరి మా ఊరు ఎందుకు ఇచ్చిండ్రు? మరి ఇక్కడ మేము ఉన్నాం కదా చేసుకోవడానికి, మాకు ఇవ్వాలి కదా. ఎట్లా నేను మీ అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం కదా, ఇచ్చేటట్టు చూడాలి కొద్దిగా. కొంచెం అట్లనే ఖాళీగానే ఉంటాను. 4 నెలలు కాలేదు, ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చింది. నా పేరు రామాంజలి, మా గ్రామం బూటారం, మండలం ఎటున్నారం, జిల్లా ములుగు. మాది ఐసిడి అంగన్వాడీ కేంద్రం నుండి మాకు ఒక సమస్య. మాకు ఎప్పటి నుండో మేము పుట్టినప్పటి నుండి ఇక్కడ వరంగల్ మేడం అంగన్వాడీ టీచర్గా ఉండేది. ఇప్పుడు ఆమె ప్రజెంట్ కాలం చేసింది. ఇప్పుడు 4 నెలల నుండి మా స్కూల్కి, అంగన్వాడీ స్కూల్కి ఎవరు లేరు. ఒక ఆయా మాత్రమే బడిని నడుపుతుంది. అంగన్వాడీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మేము అప్లికేషన్ పెట్టుకుందామని ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. కాకపోతే మాకు ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక అంగన్వాడీ టీచర్ అయితే వచ్చింది. ఎలా వచ్చారు మీరు అని అంటే, మా మమ్మీని కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చినాం మేము అని చెప్పారు. కానీ మేము ఆర్డర్ కాపీ చూపించండి అని అడిగేసరికి ఆమె ఆర్డర్ కాపీ మీద ఓన్లీ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సంతకం మాత్రమే ఉంది. కాబట్టి మాకు ఎలా అయినా ఈ అంగన్వాడీ పోస్టు ఈ బూటారం గ్రామంలో ఉన్న నివాసితులు ఎప్పటి నుండో పూర్వకాలం నుండి ఉన్న మాకు చదువుకున్న వాళ్ళకి అవకాశం కల్పించాలని మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. ఈ ట్రాన్స్ఫర్ని ఎలాగైనా రద్దు చేసి మా గ్రామంలో ఉన్న లోకల్ వాళ్ళకి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం.